श्री विष्णुरूपाय नमः शिवाय गुरवे नमः। ओम नमः शिवाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 256వ రోజు ప్రవచనం మన రామచరిత మానస్ ముందర చెప్తూ ఇది రేపు 7:02 ప్రారంభం. వాళ్ళు ఒక్కరోజే ఇది ఇక రేపటి నుంచి 7:02కి ప్రారంభం చేస్తారు అని అనుకుంటున్నాను. అంతేంలో లేదు కదా, శివుని ఆజ్ఞలు ఏం చేసి చెప్పండి. అసి రఘుపతి లీలా ఉరగారి ధనుజ విమోహని జన సుఖకారి తే మతి మలిన విషయ బస కామి ప్రభుపర మోహ దరహి ఇమి స్వామి నయన దోష या कहा जब होई पीत वर्ण शशि कहू कहा सोई जब जही दिशि ब्रह्मा होई तदेसा सो कहा पश्चिमा उयऊ दिनेशा नौकारूढ़ा चलत जगदेगा अचर मोहा बस आप ही लेगा बालक ब्रह्महि ना ब्रह्महि गृहादि कह ही परस्पर विद्यावादी हरि विषय का असमोह विहंग सपने हो नहीं अज्ञान प्रसंग माया बसा मति मंद अभागी हृदय जमनिका बहुविधि लागी ते सतहटा बस संशय करही निज अज्ञान राम पर धरही। ओ खगराजा, శ్రీ రఘునాథుని ఈ లీలా రాక్షసులను విశేషముగా మోహితులను చేసేను. శ్రీరాముడు ఈ రాక్షసులను చంపడం అది అందరినీ మోహం పరిచాడు. అంటే రాముడు వాడు వాళ్ళు చంపాల, భక్తులకు సుఖములను కూర్చెను. అది భక్తులకు సుఖాలను కూర్చుంది. ప్రభు గరుడ మూర్ఖులు విషయలోలురు కాముకులైన వారు మాత్రమే రామచంద్ర ప్రభుపై మోహము ఆరోపించెదరు. మూర్ఖులు విషయలోలు కాముకులు అంటే రాముడి మీద మోహం తెలుసు, ఆయన యొక్క లీల తెలుసుకో. నేత్ర దోషము కామర్ణ వ్యాధి ఉన్నవాడు మాత్రమే చంద్రుడు పచ్చగా ఉన్నాడని పలుకు. అది నేత్ర దోషం ఉన్నవాడు కామర్ణ దోషం. ఆ చంద్రుడు చక్కగా తెల్లగా కొత్తగా ఉంది, ఆయనకి కొత్తగా కనిపిస్తుంది. అది దిక్కులను కూర్చిన జ్ఞానము లేనివాడు సూర్యుడు పడమట ఉదయించునని తెలుపును. అది దిక్కులు లేనివాడు సూర్యుడు పదమట ఉదయిస్తాడు. నాభపై కూర్చున్న వాడు ప్రపంచము సాగిపోవచ్చున్నట్లు
తలంచు. అది విచిత్రం. నా మీద కూర్చున్నాడు, నడుస్తున్నది నావా. వాడు చూడండి ప్రపంచం ఎలా నడుస్తుందో అంటాడు. ఎందుకంటే అన్ని నడుస్తున్నట్టు కనిపిస్తుంటారు. మోహగ్రస్తుడై తాను నిశ్చలుడై ఉన్నట్లు భావించుడు. వాడు మోహగ్రస్తుడై కదులుతోంది నావా, తాను కాదు లేదు అనుకుంటున్నాడు. బాలుడు చక్రాకారములో తిరుగుచుండును. బాలుడు చక్రాకారంలో తిరుగుతూ ఇండ్లు తిరగవు, కానీ వారు అది నమ్మరు. ఇప్పుడు మీరు ఎప్పుడున్నాడు, మేము చిన్నప్పుడు ఆడుకున్నాం, చుట్టూ తిరిగి గభాలను ఆగాం అనుకోండి, మనకేంటో గోడలు అన్ని ఇలా తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి వాడు ఇప్పుడు ఇక మా గోడ తిరిగింది అనేవాడు. ఇప్పుడు తిరిగింది వాడు, గోడ లేదు. నువ్వు తిరిగి గోడ తిరిగిందని అనుకుంటున్నావు. మిథ్యావాదములు చేయొచ్చు, పరస్పరం ఒకరి మొహకల్పన కూడా ఇప్పుడు ఇందాక చెప్పిన ఉదాహరణలన్నీ, ఏది పచ్చకామల్లో చిన్నవాడు చిన్నవాళ్ళు పచ్చగా ఉన్నాడని, ఈ తిరుగుతున్నటువంటి వాడు గోడ తిరుగుతోందని. స్వప్నంలో కూడా అజ్ఞానం అతనిని అంటదు. రామకృపకి పాడైన వాడు స్వప్నంలో కూడా వాడికి అజ్ఞానం అంట. మాయలో పడి ఉన్నవారు మందబుద్ధులు, భాగ్యహీనులు, మాయ అనేది ఎర్రచే కప్పబడిన మూర్ఖులు. మాయ అనేటువంటి మంచు, మాయ అనేటువంటి నిగు కప్పి ఆ ధర పోవాలి. ముందుగా సందేహములను ప్రకటించు తమ అజ్ఞానములో శ్రీరామునిపై ఆరోపించెదరు. సందేహాలు అయ్యండి, నాకు సందేహం అండి. కొంతమందిని చూడండి, వాడు వస్తూనే సందేహం. నువ్వు రామాయణం చదివా, నువ్వు ఒక సినిమా నాలెడ్జ్ తప్ప నీకేమీ లేదు. ఏదో నాటకం నాకు. నువ్వు అడిగేది ఎవరిని? రామాయణం క్షుణ్ణంగా చదివినది. అదే నీ డౌట్. పైగా డౌట్ ఎలా అడుగుతారంటే, అదేదో అప్పు ఉన్నటువంటి వాడిని మనం అడుగుతాం చూడు, ఎలా అప్పు తెలుసు. అప్పుండి అగ్గొడ్డు తిరుగుతున్న వాడు నీకు దొరికాడు అని. అప్పున్నవాడిని మొదటిసారి కూడా మనంత నిర్ణయం అండి, 1వ తారీఖు వస్తున్నారు, మరి ఇవాళ 5వ తారీఖు వస్తుంది అంటాం. అలా వాడు ఒక 5-6 సార్లు వాయిదా వేస్తే అప్పుడు వాడిని నిలదీసేస్తాం. ఏమిట్రా ఎక్కడ ఏమైందని. అలా ఈ సందేహాలు అడిగేవాళ్ళు కూడా వాళ్ళు అడుగుతుంటారు. అంటే రాముడు ఇలా చేయొచ్చు అంటారా, చేయకూడదు. ఇప్పుడు అంటే ఏంటి, మన చేత ఆ మాట చెప్పించాలి వాళ్ళ దగ్గర చేత వాళ్ళు ఈ మాట చెప్పించారు. కామ క్రోధ మద లోభరత గృహాసక్త దుఃఖ రూప తే కిమి జానహి రఘుపతికి రఘుపతి మూఢ పరే తమకూప నిర్గుణ రూప సులభ అతి సగుణ జాన నహి కోయి సుగమ అగమ నానా చరిత సుని మన భ్రమ. కామక్రోధ లోభ మదముల యందు నిమగ్నులైన వారు, దుఃఖ రూపముగు సంసార వ్యాహంలో చిక్కుకున్న వారు శ్రీ రఘునాథుని ఎట్లు తెలుసుకొనగలరు? కామక్రోధ లోభ మద మోహమాత్సర్యాలనేటువంటి ఈ దీర్గుణాల్లో దాక్కున్న వాళ్ళు, సంసారం అనేటువంటి విషయంలో దొరుకుతున్నవాడు రాముడి గురించి ఎలా తెలుసుకుంటారండి? అంటే నువ్వు రాముడి గురించి అంటే నీకు అతీతుడు అవ్వాలి, అప్పుడు నీకు రామతత్వం అవ్వాలి. ఆ మూడులు అజ్ఞానందకార రూపంలో పడి ఉందురు. వాళ్ళు అజ్ఞానం అనే అంధకారంలో చీకటిలో పడుతుంది. భగవంతుని నిర్గుణ రూపము సులభము, కానీ సగుణ రూప లీలాతత్వం ఒరంగుట కష్టము. చూడండి, అసలు చాలా మంది ఏమనుకుంటారంటే సగుణం చాలా తేలిక, నిర్గుణం కష్టం అనుకుంటారు. కానీ ఈయన ఒక కొత్త విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. అసలు రామచరిత మానస హృదయం వంటి అర్థం ఇది. ఏమన్నారంటే నిర్గుణం చాలా తేలిక, సగుణమే చాలా కష్టం అంట. నిర్గుణం చాలా తేలిక, ఎందుకంటే నువ్వు దాంట్లో ఏమి ఆరోపించలేవి. సగుణం అంటూ ఉంటే నీకు ఆరోపణలు వస్తాయి కదా. ఇప్పుడు రాముడు ఉన్నాడండి,
రాముడు ఒక పరంజ్యోతి స్వరూపం. జ్యోతికి నువ్వు గుణము ఆపాదించలేవు, దోషము ఆపాదించలేవు కదా. ఇప్పుడు రాముడు ఇప్పుడు నీకు తెలియదు. ఆయన దశరథుడి మాట విని ఆడవికి వెళ్ళడం మంచిదా చెడ్డ? నీ తెలియదు అండి. ముసలి మాత నాన్నగారిని వదిలిపెట్టి వెళ్ళడం మంచిదే అంటారా? నీ తెలియదు. అవునా? రాముడు సీతమ్మని వదిలేయించంటారా? నీ తెలివితేటలో ఉపయోగించాడు. కాబట్టి ఇక్కడ ఈ సగుణంలోనే గుణము దోషారోపణ జరుగుతుంది. ఇది చాలా ఒక విచిత్రమైనటువంటి ప్రతిపాదన అండి. మనం అనుకోవడం సగుణ ఉపాసన చాలా తేలికని మన అభిప్రాయం. అది సగుణోపాసన సరళమగుట వలన సుగమము, పరమేశ్వరి సగుణోపాసన సరళమగుట వలన సుగమము, కానీ ఆయన లీలా రహస్యములను తెలుసుకునుట క్లిష్టము. చూడండి, సగుణోపాసన నీకు కుదరంగా సులభం. ఎందుకని నీలాగానే ఆయన ఉంటాడు. నువ్వు ఆయనకు బట్టలు కట్టచ్చు, ధూపం ఉండొచ్చు, దీపం ఉండొచ్చు, నైవేద్యం పెట్టచ్చు, పెట్ట. అయితే ఆయన లీల తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకని నువ్వు ఆయన నీకు ఉన్నటువంటి విషయాలన్నీ ఆయన చెప్పి ఆపాదిస్తున్నావు. నీకు ఆకలి ఉంది, ఆయన కూడా ఆకలిస్తుందని ఇలా నీకున్న విషయాలు ఆపాదించి నువ్వు ఆయన షోడశోపచార పూజలు చేస్తున్నావు. అయితే ఆ లీలలో ఉందండి. ఒక్కొక్కసారి ఏమిటి ఆయన ఎలా ప్రవర్తించాలన్నట్టుగా అనిపిస్తుంది. అది తెలుసుకోవడం కష్టం. సగుణ లీలను చూచి వినియు మునుల మనసులు కూడా ఒక్కొక్కప్పుడు సగుణ లీల మునుల మనస్సులు కూడా భ్రమలు కొలుతాయి. ఇప్పుడు ఉదాహరణకి మీకు నేను చాలా సార్ల నుంచి ముత్తుకుంటూ వచ్చాను. అహల్య ఇప్పుడు మన అందరూ కూడా వస్తుంది. మీకు చాలా కేటగారికల్గా చెప్తున్నాను, వచ్చినటువంటి వాడు ఇంద్రుడు అన్న విషయము ఆమెకి స్పష్టముగా తెలుసు. నంబర్ 1. నంబర్ 2, ఆవిడ రాయి అయిపోలేదు. నంబర్ 3, శ్రీరాముడు పాదధూళి ఆవిడ తోకలేదు. ఎందుకంటే ఇవి చాలా పురాణం. ఇప్పుడు ఇదే రామచరిత మానసులు చాలా సందర్భాల్లో కూడా ఆమె పాదాలే తాకినట్టు ఉంది. ఊళ్ళే తాకలేదంటే పాదాలు ఎక్కడ తాకుతాయండి? మరి ఇంద్రులను చూసినప్పుడు అప్పుడు అహల్య పతివ్రత ఎలా అవుతుందండి? గురువు దగ్గర కూర్చొని నేర్చుకోవాల్సినటువంటి ఒక యోగ రహస్యం. ఇప్పుడు నీకు ఖచ్చితంగా ఈ లీల చాలా ఇదిగా ఉంటుంది. ఇటువంటి లీలలు నువ్వు శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చేసేటప్పటికి ఎన్నున్నాయో అంటే అలాగే అంటారా? రాముడి దగ్గర తీసుకోండి, ఇలా చేయించంటారా? నీ తాపాదించరు. ఇప్పుడు ఈ లీలలో తీసుకున్నావు. సుగ్రీవుడి భార్య రుమని వాలి చేపట్టాడు తప్పన. మరి వాలి చనిపోయిన కొన్నాళ్ళకే, ఎక్కువ రోజులు కూడా కాదు, ఇంకా చెప్పాలంటే కొన్ని వారాలు కూడా కాదు, రోజుల్లోనే తార వాళ్ళని మర్చిపోయి సుగ్రీవుడి దగ్గరికి వచ్చింది. మరి ఇది అప్పు కదా. మరి రాముడు సుగ్రీవుని శిక్షించాలిగా. మరి ఎందుకు శిక్షించలా? రాముడు కేటగారికల్గా వాళ్ళతో చెప్పాడు, నువ్వు తమ్ముడి భార్యని చెరపట్టినందుకు నేను దీన్ని శిక్షించాను. మరి చనిపోయినటువంటి అన్న ఆ భార్యని ఈయన శిక్ష చదువు. అందుకని లీలలోనే నీకు దోషారోపణ ఎక్కువగా చేస్తున్నావు. ఇంకా ఎప్పుడ రంధ్రాన్వేషణ బాగా చేయాలి. మనకి ఎలాగో బాగా అలవాటు కాదు. నేను మొన్న ఎప్పుడో విన్నానండి, నాకు అది నేను నిజంగా హ్యావ్ టేక్ ఇట్ యాజ్ ఎ స్లోగన్ ఆఫ్ మై లైఫ్. పని చేసినటువంటి వాడే పొరపాట్లు చేస్తాడు. నువ్వు పొరపాటు చేసావంటే పని చేస్తున్నట్టు లెక్క. పని చేయని వాడు ఏం చేస్తాడంటే పొరపాట్లు వెతుకుతా. నేను ఇప్పుడు మా డే టు డే లైఫ్ లో ఐ కమ్ అక్రాస్ సచ్ అన్ ఇన్సిడెంట్. ఇలా చేసి ఉండాల్సింది. నువ్వు ఎప్పుడు ఏడవాలి? ఈ ఏడుపు నేను చెయ్యకపోవడం
నేను చేసినంతసేపు నువ్వు ఫెవికాలు ఫిక్స్ రెండింటిని మిక్సీలో వేసి దాన్ని పెట్టి దానికి గమ్ము రాసి ఆ రెండింటిని ఇలా అంటించుకుని మొత్తం పని అయిపోయిన తర్వాత నీకు అన్నావు అనుకో. ఇప్పుడు నువ్వు ఇదేంటి రంధ్రాన్వేషణ కాకపోతే ఏమిటి అంటే ఇదంతా అయిపోయి మనం తర్వాత ఏదో చూద్దాం. బాగుందనుకో చేశాడే, బాగాలేదనుకో అప్పుడు మనం చెప్పాల్సి. ఇది నీ అవకాశవాదం కాదంటారా? ఇటువంటి వాళ్ళకంటే పొరపాటు చేసి పని చేసేటువంటి వాడంటే నాకు ఇష్టం. వాడు పొరపాటే చేసి ఉండొచ్చు, దానివల్ల కొంత నష్టమే వచ్చి ఉండొచ్చు, కానీ వాడు పని చేశాడు. మైండ్ వాడు పని చేశాడు, పని చేయడం వల్ల పొరపాటు జరిగింది. నువ్వు ఏమి పని చేయకుండా ఇక్కడ కూర్చొని రంధ్రాన్వేషణ చేస్తావు. ఇలా చేసేవాడు కూడా ఎందుకంటే కొన్నాళ్ళకి పని చేసేవాడు కూడా పని చేయడం మానేశాడు. కాబట్టి రంధ్రాన్వేషణ చాలా భయంకరమైన జబ్బు. ఇట్ ఈస్ అన్ ఇర్రిపేరబుల్, ఇర్రివర్సబుల్ అండ్ మెడిసిన్ లెస్ డిసీజ్. భుషుండి మోహము శ్రీరాముని ప్రభావం. ఈ భుషుండి కూడా మోహంలో పడ్డా, భుషుండి కూడా మోహంలో పడ్డా. ఇది సుగుణ నిర్గుణ దగ్గరే వాళ్ళ గురువు గారు నాయన సగుణం అదేంటంటే నిర్గుణం గొప్పదండి. కాబట్టి ఏ మోహం పోగొట్టుకోవడానికి గరుడు భుషుడి దగ్గరికి వెళ్ళాడు, ఆ భూషుడు కూడా మోహంలో పడ్డాడు. ఆయన చెప్పుకున్నాడు చూడండి. నిజంగా మహాత్ములు ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన తప్పులు చెప్పేస్తారు. అయ్యా నేను కూడా మొహంలో పడ్డాను, నేను ఎప్పుడు పడలేదండి, నేను అలా చేయనండి అని నువ్వు ఇలా తిప్పుకోవాల్సిన అవసరం లేదు. చెప్పు నేను బాగా చూడండి భుషుండి కూడా మొహంలో పడ్డానని చెప్పుకుంటా. సును ఖగేశ రఘుపతి ప్రభుతాయి జతామతి कदा सुहाई जहि विधि मोह भयउ प्रभु मोहि सब कथा सुनावहु तोहि राम कृपा भाजन तुमहताता हरि गुण प्रीति मोहि सुखदाता ताते नहीं तचि तुमहि दुरावहु परम रहस्य मनोहर गावहु सुनहु राम कर सहज सुभावु जन अभिमान ना राकहि कावु संस्कृत मूल सूल प्रधनान सकल शोकदायक अभिमान ताते करहि कृपा निधि दूरी सेवक परममता अति भूरी जिनि शिशुतना प्रण होई गोसाई मातु चिरावा कठिन की नाई ओ खगराजा శ్రీ రఘునాథుని ప్రభావమును కూర్చి విను. నేను బుద్ధిమను అనుసరించి ఆ సుందర కథను తెలిపేదను. నేను ఒకప్పుడు మోహావిష్టుడనై ఉంటుంది, మోహంలో పడిపోయాను. ఆ కథను వివరించు. ఆ కథ అంటే నేను ఎలా మోహంలో పడిపోయాను చెప్తాను విన్నాడు. అది కూడా చూడండి, ఏ భేషజం లేకుండా చెప్పుకోండి. నువ్వు పొరపాటు చేసి నీ పొరపాటు అందుకని చేసిన పాపం చేసి చెప్తేపోతున్నాను అని నువ్వు తప్పు చేసిన ప్రతి చెప్పేది కాదు అక్కడ అని చెప్పుకున్నాడు చూడండి ఓపెన్ గా. అనిపే కాదు నేను కూడా పడ్డాను. ఈయన గురువు గారికి ఒక చక్కటి డిస్కషన్ జరిగింది. నాయన నీవు శ్రీరాముని కృపకు పాత్రుడవు. నువ్వు రాముడి కృపకు పాత్రుడే. భగవద్ గుణముల యందు ప్రీతి కలవాడు. అది భగవద్ గుణముల యందు నీకు చాలా ప్రేమ, అనురక్తి, ఆసక్తి ఉన్నట్టు. అందుచే నీవు నాకు సుఖప్రదుడవు. అందుకే నువ్వు నాకు సుఖాన్ని ఇస్తావు. కావున నీ యొద్ద ఏమాత్రము దాచక గోప్యమైన మనోహర చరిత్రమును వర్ణించదను. నేను దాచ ఇది పరమ గోప్యం అంటే చాలా సీక్రెట్ కానీ మనోహరం.
అది శ్రీరామచంద్రుని సహజ స్వభావమును వినుము. ఆయన ఎల్లప్పుడూ తన సేవకులలో అభిమానమును ఏమాత్రం ఉండనీయడు. అది ఆయన తన సేవకుల ముందర అభిమానాన్ని పోగొట్టేస్తాడు. ఎందుకనంటే అభిమానం ఉందనుకోండి, వాడు ఆయన దగ్గర రాలేడు. అందుకని వాడికి ఏదో చిన్న మోహం కలిగినట్టు చేసి ఒక దెబ్బ కొట్టేస్తాడు. దెబ్బ కాదు, అది మనల్ని చెక్కడం. ఇప్పుడు శిల్పి ఒక శిల్పాన్ని చెక్కాలి, ఏం చేస్తాడు? చక్కగా చెక్కాలి, అప్పుడు కొట్టాలి. అయ్యో కొడితే దెబ్బ దొరుకుతుంది, నువ్వు కూర్చో ఉంటుంది, దాని ఇష్టం వచ్చిన షేప్ లో ఉంటుంది. ఆయన ఒక చక్కటి ఇది రావాలంటే నువ్వు దెబ్బలు తినాలి. దురభిమానమే జనన మరణములకు మూల కారణం. అది దురభిమానమే జనన మరణములకు మూల కారణం. అది అనేక క్లేశములను శోకములను కలిగి ఈ దురభిమానమే క్లేశములు కష్టములు చూడండి. అభిమానం ఉండొచ్చు, దురభిమానం. కేవలం దురభిమానం వల్లే దుర్యోధనుడు చెడిపోయాడు, ఏమీ లేదు. కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈగో. సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం వేరు, అహంకారం. మనం అహంకారాన్ని ఆత్మాభిమానం అంటుంది, అది మన దొరుకుతుంది. అది శ్రీరాముడు ఇంకో విషయం ఏంటి, గురువు దగ్గరికి దేవుడి దగ్గరికి వచ్చేప్పటికి ఈ రెండు నువ్వు త్యాగం చేయగలవా? ఇంకా విచిత్రం ఏంటంటే కొన్ని సందర్భాల్లో గురువు దగ్గరే ఇవి ప్రకటిస్తూ ఉంటావు. ఎంత మన మోహంతో మన అహంకారాన్ని, మమకారాన్ని, ఆభిజాత్యాన్ని ఆయన దగ్గర ప్రకటిస్తాం. అప్పుడు ఏం చేయాలి? వదిలేయాలి. కానీ వదిలేస్తే ఆయన గురువు ఎందుకు? కృపానిధైన శ్రీరాముడు భక్తులను గర్వమునకు దూరంగా చూడండి. ఆ గర్వం పోగొట్టడానికి వీళ్ళకి చిన్న ఏదో ఇది ఇస్తాడనమాట. అది శాపానికి అసలు కారణం. అది శాపం అంటే ఇది కాదు. ఇది లేకపోతే వీడు తన దగ్గరికి శాశ్వతంగా రాలేడు. తన దగ్గర శాశ్వతంగా రావడం కూడా ఆయనకంటే కూడా ఏదో కొంచెం కాలం కొంత కష్టపడినట్టు కనిపిస్తుంది. కరెక్ట్ గా మనకి నవగ్రహాల్లో శని కూడా చేసే పని అదేనండి. పాపం శనేశ్వరుడు ఆయన మనకేం చేస్తా అంటే కష్టం లాంటిది ఇస్తాడు. ఆయన మనకి ఎప్పుడు చాలా మంది ఏదో అనుకుంటారు శని చాలా ఏదో హాని చేస్తాడు. ఇది ఏమీ కాదు. శని ఆలోచింపజేసేట్టు చేస్తాడు. భక్తులపై ప్రభువునకు అపారమైన అనురాగం. అది ఆయన భక్తుల మీద ఆయనకి చాలా ప్రేమ. మహాత్మా బాలుని శరీరముపై గాయము కలిగినప్పుడు తల్లి కఠిన హృదయముతో దానికి శల్య చికిత్స చేయాలి. అది శస్త్రచికిత్స చేయాలి. ఇప్పుడు ముళ్ళు కూర్చుందండి, ఇప్పుడు నువ్వు తీయాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ఇంకో ముళ్ళు కూర్చోవాలని తీయాలి. కూర్చున్నప్పుడు అంటాడు వాడు, నువ్వు అది వదిలిపెట్టేసావు. ముళ్ళు ఉంటే అది సెప్టిక్ అయితే కాలు తీసేయాల్సి వస్తే అప్పుడు ఒక్కొక్కసారి మనం వాళ్ళ పట్ల కఠినంగా ఉండాల్సి వస్తుంది. అది జతపి ప్రథమ దుఃఖ పావై రోవయి బాల అధీర వ్యాధి నాసహిత జనని ఘనధినా సో శిశుపీరా తిమి రఘుపతి నిజ దాసకర హరయి మాన హితలాగి తులసి దాస ఐసే ప్రభుకి కసన భజవు బ్రహ్మత్యాగి. బాలుడు మొదట శల్య చికిత్స సమయమును ధైర్యమును కోల్పోయి దుఃఖముతో ఏడ్చినను రోగ నివారణకి తల్లి వాని రోదనను పట్టించుకున్నది. అదే విధముగా వాడు ఏడుస్తుంటాడు, తల్లి ఇంకా ఇక కోపడు. వాడు అసలే బాధపడుతూ ఉంటే నువ్వు కోపడతావు ఏంటో అనుకుంటే గొప్పష్టం. వాడిని ఇంకా ఎలా వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు. అదే విధముగా శ్రీ రఘునాథుడు తన భక్తులను మేలు కొరకు అతని గర్వమును హరించును. ఓ మనస భ్రమలను వీడి అట్టి ప్రభువును ఏల భజింపవు అని తులసీదాసు నుడుచున్నాడు.
మనసు చెప్తున్నాడు నేను అటువంటి రాముడిని కోరుకోలే. ఆయన ఏదో నీకు ప్రాతికాలికంగా నీకు ఇంకా కష్టం కలుగుతుందంటే ఏంటంటే ఆయన నిన్ను చెక్కుతున్నాడని అర్థం. ఇంకో చిన్న ప్రాబ్లం వచ్చింది. దీన్ని అదేంటి ఆ ఊలి దెబ్బ తగ్గుతుంది అంటే నీ క్యారెక్టర్ బిల్డింగ్ లో ఇదొక అని నువ్వు అనుకున్నాను. అప్పుడు నువ్వు ప్రతి కష్టాన్ని ఈజీగా యూ కెన్ స్మైల్ అవే ఆల్ ద జస్ట్ స్మైల్. కొంతమంది విచిత్రం ఉంటుందండి, ఏదైనా కష్టం అని రండి అన్నీ నాకే వస్తున్నాయి అంటే ఏంటి, ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ప్రపంచం ఉందని రావాలా? ఈ మాటకు అర్థం ఏంటంటే చెప్పండి. సరళంగా అయితేనే మనం వాళ్ళకి ఒక్క పద్యం చెప్పుకొని ఆపేసి మళ్ళీ అర్థం చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఈ పద్యం ఒక్కటే పూర్తి చేస్తాను. తీర్థ పద్యం ఈవిడ వాళ్ళకి ఎలా చెప్తోందంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈవిడ వారవనిత అంటే భోగంశ కాబట్టి ఆ ధర్మాలు నేర్పుతుంది ఆవిడ. అనగనగా సత్య హరిశ్చంద్రుడు మాట కోసం ఆయన ఇచ్చాడు ఇది చెప్పకూడదు ఆవిడ. నాన్న రాముడు ఉన్నాడు ఏకపత్ని వృద్ధుడు, హరిశ్చంద్రుడు సత్యం కోసం భార్యను అమ్మేశాడు ఇవి చెప్పకూడదు. ఇవి చెప్తే ఇంకా రాముంది ఆ నల్ల దమయంతుల కథ ఇటువంటివి చెప్పింది అనుకుంటుంది. వాళ్ళు అలా తయారైపోతారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏవి చెప్పాలో అవి చెప్తుంది. ఏం చెప్తుందంటే మొట్టమొదటి ఏంటంటే వాబీ వరుస ఉండకూడదు. వాబీ వరుసలు అంటే ఏంటి, ఇప్పుడు ఎవరున్నాడు అదో వాళ్ళకి బావ మామయ్య ఇంకోళ్ళు వాళ్ళతో ఏదో ధర్మాలనే ఉంది. ఒక్కొక్కప్పుడు అన్నదమ్ములు వస్తారు వీళ్ళ దగ్గర. మరి అన్నగారు తమ్ముడు వచ్చాడు చిన్న నాకు మరి అంటే ఇలా బిజినెస్ దెబ్బతింటూ కానీ తమ్ముడు వచ్చాడు అన్నగారు వచ్చాడు ఒరే నేను తమ్ముడు గారు నీకు మరదలరా కుదరదు. తండ్రి కొడుకులు రావచ్చు, ఒరే మీ నాన్న వచ్చాడు నా దగ్గరికి కాబట్టి నేను నీకు తల్లి లాంటిది అంటే పూర్వ సరి అయింది అర్జునుడు అదే అన్నాడు శిష్య అన్నాడు. అది ఇక్కడ నీకు ఆ కథ చెప్తున్నాను. లేదా బావ మరిది బావ వెళ్ళాడు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎల్లు అవుతుంది. నీకు అక్కడ కావాల్సింది ఇద్దరే, స్త్రీ పురుషుడు అంతే. వాడికి ఇంత పూర్వం వచ్చిన వాడికి సంబంధం నీకు అక్కర్లేదమ్మా అనే కథలే చెప్తున్నా. దీనికి ఈవిడ ఏం చేసిందంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అండి పురాణాలని శాస్త్రాలని మనకు అనుగుణంగా మార్చేసుకుంటాం చాలా సందర్భాలు. ఇప్పుడు మీకు ఇందా అయిపోయి కృష్ణుడండి 16,000 ఆయన 16,000 మందిని చేసాడు. పొందడు చాలా పనులు చేశాడు, నువ్వు ఆ పని చేయి. ఆయన ఖాళీ ఇడుకుని నటించాడు, నువ్వు వెళ్ళు పామును పట్టుకో. నువ్వు నర్తించడం మాట దేవుడు. ఆయన అగ్గిని మింగేశాడు, నువ్వు మింగి. అలా ఆయన చేసిన పనులు అన్నీ చేయాలి కదా. అవేవి చేయకుండా ఏదో ఒకటో రెండు చేస్తానంటే ఎట్లా? ఈవిడ ఆ పురాణ కథల్ని కొన్ని వక్రీకరించి చెప్తుంది. కొన్ని సహజంగా అలా ఉన్నాయి, ఆ ఉండడానికి కారణాలు వేరే ఉన్నాయి. వీటిని వక్రీకరించి పిల్లలకి ఆ పాటలు పాడు. దీనికి సంబంధించిన చిత్రాలే ఇంట్లో పెట్టించింది. చెప్పండి. చేసపతి రతి వధు మదనులు. రతి వధు మదనులు అంటే రతి మదనులు అదేంటండి వాళ్ళిద్దరికి కరెక్ట్ కదండి అంటే కాదు. దీన్ని బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారము మన్మధుడి కుడి తొడ నుంచి వచ్చింది ఆవిడ. ఇప్పుడు మన్మధుడి నుంచి వచ్చినటువంటి రతి మన్మధుడికి ఏమవ్వాలి? ఇందులో ఆలోచించాల్సిన కూతురు అంతే కదా, ఈయన నుంచి వచ్చింది. మరి వాళ్ళిద్దరు ఎలా పెళ్లి చేసుకున్నారు? ఇది ఒకటి. అయితే కాళికా పురాణంలో ఈ రతీదేవి ఎలా వచ్చిందంటే దక్షుడి యొక్క స్వేదము
చెమట బిందువుల నుంచి వచ్చింది అని చెప్తారు. ఇప్పుడు అది మనం ప్రమాణంగా తీసుకున్నాం. అలా అయితే వీళ్ళిద్దరికి వరుస సరిపోతుంది. ఇది నెంబర్ 1. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, అందుకే ఈ పద్యం నేను ఆపింది. దానికి తప్పక నేను తీసుకున్నాను ఇవాళ. ఎన్నాళ్ళు ఆపను? వాళ్ళు అంటే కొంచెం బాగా జరుగుతుంది కదా, నన్ను రోజు వచ్చి కూర్చోబెట్టి చెప్తున్నారు, నేను మాత్రం కాదు అనుకోదనుకోండి. అలా అనుకోకపోవడం వాళ్ళ సంస్కారం, ఒప్పుకోవాలి. కానీ మనం తీసుకోవాలి. అయితే బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే మన్మధుడిని సృష్టించాడు. సృష్టించి ఏంటంటే ఏం నాన్న నా పని ఏంటండి, ఆ పని ఏంటంటే ఏమిరా నీ పని ఏం లేదు, నువ్వు ఇట్లా నీకు 5 బాణాలు ఇస్తున్నాను, నువ్వు ఘాట్ పని కొట్టావనుకో వాళ్ళు పడిపోతారా. ఎందుకంటే మన్మధుడికి జోలికి పడిపోయాడు, ముక్కు మూసుకొని తపస్సులు చేసుకొని అన్ని వదిలేసి సర్వసంగ పరిత్యాగులు కూడా దీనికి పడిపోయిన కథలు మనం కథల వరకు అక్కల్లా. ఇప్పుడు తీసుకోండి, కనకానికి లొంగకపోవచ్చు కానీ కాంతకి లొంగన వాడేవాడు. అది సంగతి. కాబట్టి ఇప్పుడు వీడు ఏం చేసేయంటే ఇప్పుడు కూడా అలాగే అయితే నేను పరీక్ష చేస్తాను, ఏం చేస్తావరా, నీ మీదే వేసేస్తాను. ఇప్పుడు నా మీద ఎక్కడ పడవాలా, వాడు ఊరుకోలే, వాడు వేసాడు. ఈ సంభాషణ జరుగుతున్నాం కానీ ఈయన ఏం చేశాడు, ఇంకో మన భాగవతంలో చెప్పుకున్నాం, మీరు మర్చిపోతే నేనేం చెప్పండి. ఈ సంభాషణ జరుగుతున్నాం కానీ ఈవిడ ఇంకో ఆవిడని సృష్టించాడు, ఆవిడే సరస్వతి. అంటే ఇప్పుడు బ్రహ్మ సరస్వతులు ఏమవుతారు, అనుమానం కూతురు. వీడు ఇలా కొట్టేటప్పటికి వీడి మొహపరవశులైపడి ఆవిడ వెనకాల పడి ఆవిడ భయంతో పరిగెత్తింది. ఇప్పుడు ఇదేమిట్రా, నువ్వు నన్ను సృష్టించి నువ్వు నా వెనకాల పడతావేంట్రా అని. వీడు వెళ్ళ, ఎందుకని కామాతురణం నా సుఖం నా లేదు, కామాతురణం నా భయం నా లజ్జ, లేదా కామాతురణం ఏదో ఇంకోటి అంటారు. ఇక అది ఎక్కడ చెప్పండి. దాంట్లో పడిపోయాడు. చివరికి సాక్షాత్తు శివుడు వచ్చాడు అని అంటే అప్పుడు సరే మొత్తానికి ఆవిడ గురించి నాలిక మీద పెట్టారు, పత్ని స్థానం ఇచ్చారు. నాలుక మీద లేదా నాలుక మీద ఎవరన్నా కూర్చోబెట్టుకుంటారండి, చెప్పండి, ఊరికే చెప్తాను నేను. పత్ని స్థానం ఇచ్చారు. అప్పుడు ఈ బ్రహ్మదేవుడు వాడిని చెప్పించాడు, ఒరేయ్ నా ప్రయత్నం చేసావు కాబట్టి నన్ను ఎలా చేసావో నువ్వు అలాగే దీనివల్ల నువ్వు కాలిపోతావు కూడా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమవుతారు, ఈ లెక్క ప్రకారం మరి రతి వధు మదనుల కథ వీడికి చెప్పింది. ఏమా వాళ్ళిద్దరూ చేసుకోవచ్చు, తప్పలేదు. ఈ మాట అండి, నేను కాదండి, మీరు అరుణాచలం వెళ్ళండి, అక్కడ గుడిపాటి వెంకటచలం ఆయన సమాధి వాళ్ళు కనిపిస్తారు, మీరు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆయన నవళ్ళు రాసి కొన్ని వందల సంఖ్యలో ఇష్టం వచ్చినట్టు తిరిగిన వాళ్ళు ఉన్నారు. మచిలీపట్నంలో అయితే ఒక ఆయన ఒక అసోసియేషన్ స్టార్ట్ చేశాడు, FLA. అసోసియేషన్ పేరు FLA అంటే ఫ్రీ లవ్ అసోసియేషన్. అందులో ఎవడైనా ఏదైనా చేరుకోవచ్చు. నో వాబి, నో వలస, నథింగ్. నీకు కావాల్సింది 2 ఆపోజిట్ ఫినిష్ ఉన్నారు, వేరిపోయింది. ఇవాళ వీడితో వెళ్ళి ఆ నెక్స్ట్ డే వాడి తండ్రితోనూ వాడి అన్నతోనూ వెళ్ళాలి. అది సంగతి. అలా అసోసియేషన్ పెట్టిన వాళ్ళు ఉన్నారండి, అది సంగతి. కాబట్టి ఇప్పుడు ఈ రతి వధు మన్మధులు ఏమవుతారమ్మా, తప్పులేదురమ్మా అంది ఆవిడ. ఇది బ్రహ్మ వైవర్త దానికి పురాణం బేస్తుంది, ఎవడేం ఊరికి చెప్పట్లా. వీళ్ళంటే వీళ్ళు చదువుకుని ఉంటారు బాగా, వాళ్ళు ఏదో ఊరికే మీరు చెప్పాలి కదా, వాళ్ళు చదువుకుని ఉంటారు, మీకంటే ఎక్కువ వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పండి. రంభా కుబేర పుత్రకులు, రంభాను కుబేరపుత్రుడు నలకుబురుడు, వీళ్ళిద్దరూ. ఈ సంబంధం ఎలా వచ్చింది, వీళ్ళిద్దరూ
ఈ నలకూబరుడు రంభ ప్రేమించుకుంటూ ఉండగా రావణాసుడు వెళ్ళేవాడికి నువ్వు నాతో కూడా రా. ఆవిడేముందంటే ఎలా వస్తాను మామయ్య, మామయ్య అంటే ఇది ఎక్కడ వాడు ఆశ్చర్యపడు. ఈ రావణాసురుడు తర్వాత ఈ కుబేరుడు వీళ్ళిద్దరూ కులశుడు, ఒక విధంగా అన్నదమ్ములు. వీడు అన్న కొడుకుని ప్రేమిస్తుంది. ఈవిడ ప్రేమించింది అన్న కొడుకుని ప్రేమించినప్పుడు ఈ అన్న అవుతుంది. ఇప్పుడు రంభకి ఏమవుతాడు మామయ్య. వాళ్ళ అన్న తమ్ముడు కూడా మామయ్యగా వాడు వినరా. సరే ఏదో దరిద్రం జరిగింది. ఆ తర్వాత మరి నలకూబరుడు వదిలేశాడా అంటే వాళ్ళ చిన్నాన్న దగ్గరికి వెళ్ళినటువంటి రంభని మరి నలకూబరుడు వదిలేయాలి కదా. వాడు కంటిన్యూ చేశాడు. ఇది చెప్పింది ఆవిడ కదా, ఏం పర్వాలేదమ్మా అది సంగతి. ఊర్వశీ పురూరవరు, ఇది అసలు మొత్తం దేవి భాగంలో పెద్ద ఒక అధ్యాయమే ఉంది. ఊర్వశి ఎవరు? దేవేశ్. ఈ పురూరవుడు ఎవరు? మానవుడు. మరి వీళ్ళిద్దరికి అసలు ఎలా కుదిరింది సందర్భం? మానవులకు తోను దేవతలు రాక్షసులు కుదరాలి కదా. అది ఇంకా చాలా ఉంది. అసలు ఆ దాంట్లోకి వెళ్ళామంటే ఇది 2 రోజుల ప్రవచనం. దేవి భాగవతంలోకి వెళ్ళాలి. ఇది ఇంకొకటి మేనక కౌశికుడు అంటే విశ్వామిత్రుడు. ఈ మేనక ఎందుకు వచ్చింది? విశ్వామిత్రుడి యొక్క తపోభంగానికి వచ్చింది. విశ్వామిత్రుడు తపస్సు చేశాడు, ఆ తపోభంగానికి వచ్చింది. మరి విశ్వామిత్రుడి తపోభంగానికి వచ్చినటువంటి మేనక దేవవేశ్య. విశ్వామిత్రుడు రాజు. ఎలా కుదిరింది? పోని కుదిరిన తర్వాత శకుంతలని కన్న తర్వాత వీళ్ళిద్దరూ వదిలేశారు. ఏమండి? కాబట్టి మనకి వాడు వచ్చిన వాడు దేవత ఋష్య ఏ మనకు అనవసరం. వాడు మనకి కనకము అంటే డబ్బులు ఇచ్చేవాడు అవునా కాదో చూసుకోవాల్సిందే అని ఇవి నేర్పుతోంది పిల్లకి. అది ఇది ఇంకోటి చెప్పింది గోపికా ముకుందు. ఇది గోప రాసలీల రాధయుడికి వీడికి మేనత్త అవుతుంది. వరసరీత్యా కృష్ణుడు మేనత్తాడు. మరి మిగతా గోపికలు, ఆ గోపికల్లో అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వదినామర్దళ్ళు ఉన్నారు, ఇంకా చెప్పాలంటే తల్లి కూతురు కూడా ఉన్నా కూడా ఆశ్చర్యపోక. మరి వాళ్ళందరూ కృష్ణుడితో రాసలీలు చేశారు. వాళ్ళందరూ ఏం స్నేహితురాళ్ళు ఏం కాదు, వాళ్ళు లేదా ఇంటి పక్క వాళ్ళు ఏం కాదు. ఒకే ఇంటి నుంచి 2-3 కూడా వెళ్ళారు. మరి అప్పుడు వీళ్ళ వరుస ఎలా కుదిరిపోయింది? అసలు అందులో ఉన్న తత్వం వేరు. ఈ గోపికలు ఎవరో కాదు, కృష్ణుడి అవయవములోంచి వచ్చినటువంటి వాళ్ళే వీళ్ళందరూ. ఇవన్నీ మన భాగవతం నేర్చుకున్నాం. ఏ అవయవం నుంచి ఏ గోపిక వచ్చిందో కూడా మనం ఆ గోపికా గీతలో విన్నాం. ఇప్పుడు ఏం చేసేది తన కన్వీనియంట్ గా అక్కడ ఒక ఆడ మగని తీసుకుంది అంతే. ఇంత తెలిసింది ఆవిడకి, మిగతా కథ తెలియదు అంటారా? ఇంత తెలిసినటువంటి ఈవిడికి ఆవిడ మిగతా కథ ఆవిడ కన్వీనియంట్. కానీ ఆవిడ ఏం చేసింది? ఇది పెట్టేసింది. వాళ్ళు తెలుసుకుంది. అలా గోపికా ముకుందుడు. ధాన్యమాలి ఈవిడ కొడుకే అక్షయ్ కుమార్. ఈ ధాన్యమాలి ఎవరు? ఈవిడ దేవతాస్త్ర. రావణాసురుడు ఎవరు? మా రాక్షసుడు. ఇంతకన్నా ధాన్యమాలి గురించి గమనించారా? కాబట్టి ధాన్యమాలి రావణాసురుడు వీళ్ళిద్దరికి ఎలా కుదిరింది? మరి
దాన్ని మాని రావణుని నిర్బంధమున అతనికి పొందినట్లు రంగనాథరామాయణం. అది రంగనాథరంలో ధాన్యమాలి రావణుని నిర్బంధం అది వాడిని నిర్బంధం చేశాడు. అతన్ని తర్వాత మత్స్యలోచన ఋష్యశృంగుడు. అది ఇంకో జోన్ మత్స్యలోచన ఋష్యశృంగుడు. తర్వాత దాశన అది రాచలోచన. మత్స్యలోచన అంటే ఏంటంటే చేపకండి, అంటే వీళ్ళు వేశ్యలు. ఋష్యశృంగుడి దగ్గరికి కొంతమంది వేశ్యల్ని పంపించారు. ఋష్యశృంగుడు ఆయన పేరు మీద వచ్చింది శృంగగిరి. మరి మత్స్యలోచన శృంగగిరిలో ఎలా సరిపోయారు? అది చెప్పింది. ఇంత కాదు, దాసన వినేక్షణ పరాశరులు మత్స్యగంధి. అదే ఆవిడ సత్యవతి. దాసన వినేక్షణ మత్స్యగంధి. పరాశరుడు ఎవరు? ఋషి. పైగా ఇక్కడ వీడు ఇంకొక విషయాన్ని కూడా చెప్తోంది. వీళ్ళ మోహావేశంలో ఇక వీళ్ళు సమయాన్ని కూడా మర్చిపోయారు. సమయమే కాదు, ప్రదేశం కూడా మర్చిపోయారు. వీళ్ళిద్దరూ ఎక్కడ? ఓడలో నది పైన పగటి వేళ వీళ్ళు సంగమం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? మా సంగమం ముఖ్యం. అది రాత్రి, పగల, అమావాస్య, ఆదివారం, ఏకాదశ, ఇవేవి మనకు అనవసరం. పరాశరుడు అంతటి వాడు వెళ్ళాడు, అదొక్కడే తీసుకుంది ఈవిడ. ఆవిడ ఎందుకు వెళ్ళాడు పరాశరుడు? వ్యాసుడు పుట్టాలి, అది సమయం. వాళ్ళు సమయం చూసుకున్నారు అక్కడ. మరి నిజంగా ఈవిడ పట్ల అంత మోహం ఉంటే ఈయన ఆ మర్నాడు నుంచి చక్కగా నీట్గా షేవింగ్ చేసుకుని ఈవిడ వెనకాల తిరగాలి. తిరగలేదే. ఆయన దారి ఆయన వెళ్ళిపోయాడు, ఈయన దారి వెళ్ళిపోయాడు. అంతేకాదు, ఈవిడ దాంట్లో ఇంకొకటి ఉంది. ఈవిడ తర్వాత ఏం చేసింది? ఈ సత్యవతి ఆ పరాశరుడితో వ్యాసుని కదా శంతనుడి దగ్గరకు వచ్చింది. మరి ఒకళ్ళ భార్యతో ఇంకోళ్ళకి ఎలా భార్య అయింది ఈవిడ? కాబట్టి ఇవేమి మనం పట్టించుకోక. ఇది ఈవిడ ప్రతిపాదన. ఇది ఇంకా విచారం. నిశాకరుడు అంటే చంద్రుడు. తారా శశాంక్. తారెవరు? బృహస్పతి భార్య. బృహస్పతి ఎవరు? దేవగురు. ఈయన చదువు నేర్చుకోవడానికి వెళ్ళాడు దేవగురు దగ్గర. వెళ్ళి ఆవిడ తెచ్చేసుకుని ఏం చేశాడు? మళ్ళీ ఇది దేవి భాగవతానికి వెళ్ళాలి. అయితే ఆవిడ కూడా ఇష్టపడే వచ్చింది. కాబట్టి నేను బలవంతం చేసి రాకురాలా, ఆవిడ కావాలనే వచ్చింది. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి ఒక కొడుకు పుట్టాడు. వాడే బుధుడు. బుధవారం. అందుకే బుధుడికి సౌమ్యుడు అని పేరుంది, అంటే సోముడి కొడుకు అని. ఆ తర్వాత మళ్ళీ కొంచెం చేస్తే మళ్ళీ ఈవిడ తీసుకెళ్ళి మళ్ళీ బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఎలా వెళ్ళిపోయిందండి? అంటే గురుకల్పం చాలా భయంకరమైన నేరం. అది గురువు గారి పత్ని వంక చూడటమే తప్పంటారు. వీళ్ళు చూడటమే కర్మ, కోడికే కన్నాడు. అందుకే చంద్రుడికి కుటిలుడు అని పేరు. చంద్రుడికి కుటిలుడు అని పేరు. అది తర్వాత గౌతమాంగన దేవేంద్రుడు. అది గౌతమాలన అంటే అహల్యుడు దేవేంద్రుడు. దీని జోలికి వెళ్తే మనకు రాలేం. కానీ అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. కానీ విషయాలు తెలియాలి. పురాణ విషయాలని చదివి తెలుసుకోండి, లేదా కనీసము సినిమా పరిజ్ఞానంతో లెటర్స్ నాట్ అదన్నమాట మాట్లాడదు. అమరవేశ్యుడు. జయంతుడు ఎవరు? ఇంద్రుడు కొడుకు. ఈ ఇంద్రుడు కొడుకు ఏం చేస్తున్నాడు? అమరవేశ్యులతో తిరుగుతున్నాడు. ఎవరు? రంభ, వరదు, మేనక, తిలోత్తమ, ఘృతాచి వీళ్ళందరితో హాయిగా కలలేదు. అవునండి, ఇంద్రుడు కొడుకు కదా అంటే, ఒరే బాబు, వాళ్ళందరికంటే నువ్వు పుట్టకంటే ముందర మీ నాన్న తిరిగాడు వాళ్ళతో. ఇంద్రుడు అమరవేశ్యలందరూ ఇంద్రుడితో తిరిగిన వాళ్ళే. మరి ఇప్పుడు ఆ మాట వస్తే వీళ్ళందరూ ఇప్పుడు జయంతుడికి ఏమవ్వాలి?
తల్లి వరుస. మరి జయంతుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు అదే పాపం అర్జునుడు మొత్తుకున్నాడు ఊరవసి వచ్చినప్పుడు, అమ్మ నీ అంతటా నువ్వు వచ్చినా నాకు నీ రాలేనమ్మా, ఎందుకంటే నువ్వు నాకు తల్లితో సమానము, నువ్వు ఇంద్రుడు ప్రియురాలివి, ఇంద్రుడు నాకు పితృతుల్యుడు, కాబట్టి నువ్వు నాకు అమ్మవమ్మా. ఆవిడేం చేసింది, చాలా చాలా ఇప్పుడు మనకు అనుకూలం అనుకోండి. అందుకే వాదము వేరు, వితండవాదం వేరు, మిథ్యావాదం వేరండి. మనకు అనుకూలంగా దాన్ని మలిచేస్తుందండి. దానికి పైగా మనం ధర్మం ఒక ట్యాగ్ పెట్టేస్తాం. ఆవిడేం చేసింది, ఓహో అలాగా, అయితే ఇప్పుడు మాట చెప్పు, అన్న ఇల్లాలు తమ్మునికి అమ్మగాది. ఇప్పుడు అన్నయ్య భార్య నీకేమవుతుంది, అమ్మాయిగా. మరి ద్రౌపది పొందులు ఇట్లా ఇచ్చింది, నువ్వు ద్రౌపది పొంది ఎట్లా, ఈవిడ కూడా చెప్పింది. సరే, మరి తాళి ఎరుగని నేనెట్టి తల్లినయ్యా. ఇంద్రుడు నా దగ్గర ఉన్న మాట నిజము, నేను ఇంద్రుడు తిరిగిన మాట నిజము, కానీ నాకు తాళి కట్టలేదు. కానీ మీ అన్నయ్య మీ ద్రౌపదికి తాళి కట్టేది. తాళి కట్టినటువంటి మీ అన్నయ్య భార్యని నువ్వు స్వీకరించినప్పుడు తాళి లేని నన్ను తీసుకోవడానికి నీకేం, కాబట్టి వావి వరుసలు తలుపు కావలదు విజయ. మీకు బాగా అవే పెట్టలేదు. మీరు గుడిపూటి వెంకటాచలం చెప్పాను కదా, వెంకటాచలం అవి ఆ నవల చదవండి. మా అన్నాడి నుంచి మీరు తీసే నథింగ్, రెండు ఉంటే చాలు, ఒకటి స్త్రీ ఒకటి పురుషుడు, వాడు ఎవడైనా మనకు అనవసరం. కొడుక, తండ్రి, అన్నయ్య, తల్ల, అన్నా చెల్లెళ్ళు చేసుకున్నటువంటి సందర్భాలు నాయండి అవి చదివి. అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మా హరికృష్ణ గారే మొట్టమొదటి చేసిన పెళ్లి అదే. ఆయన దౌర్భాగ్యాన్ని, ఆయన పెంటకి ఆయన పౌరోహిత్యం ప్రారంభించగానే వీళ్ళు వచ్చారు, దొరికింది. ఇది ఇప్పుడు నేనేం చెప్పాను రా అన్నాడు. మేము ప్రేమించామండి, ప్రేమించలేదు, ఈ పెంట ఏమిటి రా అన్నాడు. మరి సరే అని చెప్పి ఆయన ఇవాళకి కూడా పాపం బాధపడతాడు. కాబట్టి ఇప్పుడు ప్రతిదీ తనకు అనుకూలంగా మార్చేది. మనం ప్రతి దాన్ని మనం ట్యాగ్ పెట్టేస్తాం. అసలు కరెక్ట్ ఏదో తెలుసా, ఏది ఎక్కడ నీకు వాదములకు అతీతం అవుతుందో అది కరెక్ట్. నువ్వు వాదించి గెలిచింది వేదం ఎలా అవుతుందండి? ఇప్పుడు ప్రస్తుతం మనకు రాస్ కరెక్ట్ కావాలి. ఎవడు బాగా వాదించగలడో వాడు గెలుస్తున్నాడు, అంతేనా? ఇప్పుడు అక్కడ వరకు ఎందుకు, మన ఇళ్లలో తీసుకొని మన పరిస్థితులు తీసుకొని ఎవడికి మంచి వాక్ చతురవుతుందో వాడు గెలిచేస్తాడు. నిజానికి ధర్మం ఎప్పుడు ఒకలాగని. దానికి కారణం ఏంటంటే, నీకు మొన్న ఎప్పుడో ఒక సందర్భంలో చెప్పాను, మా నాన్న చెప్పారు, మా గురువు గారు చెప్పారు, నేను చేస్తాను. నువ్వు దాంట్లో నువ్వు ఎప్పుడు నీ రంధ్రాన్వేషణ ప్రారంభించావో, ఇలా పెట్టి కిలికేశావో, ఇంకా నీకు గురువు ఎందుకు? వాళ్ళు ఎప్పుడు గురువు అని పిలవ మాకు. నీకు నేను చాలాసార్లు ముత్తుకుంటున్నాను, ఆ పదమునకు ఉన్నటువంటి వాల్యూ తీసేది కనీసం. మరి నగురోరధికం అని అనద్దు కనీసం. నగురోరధికం అంటే ఏంటి? గురువుని మించి ఏం లేదు కదా. గురువుని మించి ఏమీ లేనప్పుడు నువ్వు గురువుతో వాదన ఎలా చేయగలుగుతున్నావు? నువ్వు వాదన చేసినప్పుడు వీడిని గురువు అని పిలవవు. చాలా పరస్పరమైన విరుద్ధం. మీరు కాదులేండి, మా వాళ్ళు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు నేనేం చేశాను కొత్తగా, రావణాస్వస్తి రామాస్వస్తి, ఎవడేం చెప్తే అదే కరెక్ట్ అనే పరిస్థితి నేను వచ్చింది. చెప్పు. ద్రౌపది పాండవులు ఇది ఇంకో విచిత్రం. ద్రౌపది పాండవులు కరెక్టా? అలా కరెక్ట్ అనుకుంటే మరి భీమ, అర్జున, నకుల, సహదేవులు భరి అయినటువంటి ధర్మరాజు ఈవిని ఎలా చూడాలి? మరదల్లాగా చూడాలి. మరదలు అంటే ఎవరు? కూతురు. మరి సహదేవుడు ఏం చేయాలి? ఈవిని వదిన కాదు. మరి ఎవరు లేదే. పోనీ ఇదేమన్నా సీక్రెట్ గా జరిగిందే? పబ్లిక్ గా ఈ సంవత్సరం వీళ్ళు, నెక్స్ట్ సంవత్సరం వాళ్ళు వంతులు వేసుకున్నారు, సంవత్సరం.
మనం భారతంలో విన్నాం. ఈ ధర్మరాజు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళందరూ వదినలాగానే చూశారు ఆవిడ. భీముడి దగ్గర ఉన్నప్పుడు ధర్మరాజుని వీడిని మరదల్లాగా చూశాడు. అంతేగాని ప్రతి వాళ్ళు ఆవిడ భార్యలాగా చూడలా. సంవత్సరం 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 సంవత్సరం. మనం అర్జునుడి తీర్థయాత్ర అవన్నీ విన్నాము. ఇప్పుడు అవన్నీ ఎక్కడ చెప్పాను మీకు నేను తర్వాత. ఇది ఇంకోటి పృథాబ్జ ఇది ఇంకోటి. ఎవరు పృథాబ్జ? పృథ అంటే కుంతీదేవి. అబ్జహితుడు అంటే సూర్యుడు. సూర్యుడు పృథ. ఈవిడ కుంతి ఎవరు? ఇక్కడ అలా మానవ. సూర్యుడు దేవుడు. వీళ్ళిద్దరు పొంది ఎలా సరిపోయింది? వీళ్ళందరు పొంది అసలు ఎలా కుదిరింది? మరి కర్ణుడు ఎలా వచ్చాడు? అలా సరే పోని కుదిరింది అని అనుకుంది. ఈవిడ కుంతి అలా భార్య అయినప్పుడు మరి కుంతి మళ్ళీ పాండురాజు దగ్గరికి ఎలా వెళ్ళింది? అయితే దాంట్లో ఉన్న మర్మాలన్నీ మీకు అప్పట్లో నేను చెప్పాను చాలా కేటగారికల్గా. ఆవిడ మంత్ర ప్రభావం. వాళ్ళు రాలేదు, అది మంత్ర ప్రభావం. చెప్పండి. నడిచిన రతులు అది వీళ్ళందరూ ఎలా నడిచారో అటువంటి తీర్లు ఆత్మసుతులను పెంచు. అది వాళ్ళు ఎలా అయిపోయారో అవన్నీ ఆ కథలు చెప్పుతూ పెంచుతోంది కూతుళ్ళని. ఎందుకంటే వీళ్ళు కూడా అలా తయారవాలి. అమ్మా నీ దగ్గరకు వచ్చిన వాడు డబ్బు ఉందని చూసుకో. ఊరే మీ అన్నయ్య ఇచ్చారా, నువ్వు నా దగ్గరికి ఎలా వస్తావురా అని అనొద్దు. వాడు ఇచ్చాడా లేదా చూడు అని ఇండైరెక్ట్ గా వాళ్ళకి చెప్తుంది. ఇంటి గోడల వ్రాయించు. చూడండి ఇవన్నీ కూడా ఇంటి గోడల మీద రాయిస్తుంది, లేదా ఆ చిత్రాలే పెట్టిస్తుంది. ఎందుకంటే దాంతోనే పెరగాలి వీళ్ళు. ఇందువదన వనితలకు సరసత కల్మి వావి వరుస అది వనితలకు కల్మి వావి వరుస లేకుండా కూడా చూడాలి డబ్బు లేమా వారల కెరుక పరుక. అది వావి వరుసలు లేకుండా ఉంటాం. వాళ్ళకి బాగా తెలియదు. ఇక్కడే అండి మన ఆధునిక స్థితిగతులు. వాడిని అలా పెంచారు, మనం పెంచమండి. బాగా గుర్తుపెట్టుకోండి. మనమే కనుక పెంచితే నువ్వు పెంచినట్టే పిల్లలు పెరగాలిగా. ఏ పిల్లాడు కూడా నువ్వు దొంగతనం చేయరా, నువ్వు ఈ పని చేయరా అని చెప్పడుగా. మరి వాడు దౌర్భాగ్యుడైతే తప్ప మరి వాళ్ళ ఎందుకు అలా తయారవుతున్నానండి? చిన్నప్పటి నుంచి నీ పిల్లల్ని తెచ్చుకోరా, నువ్వు వెళ్ళి ఏదో ఇంటర్ కాస్ట్ చేసుకోరా, లేకపోతే నువ్వు వెళ్ళి ఇంటర్ చేసుకోరా, అచ్చేరా ఇచ్చేరా అని చెప్పంగా మనం. మరి ఎందుకు అలా చేస్తున్నారు? ఇక్కడ ఈవిడ అలా చేయమని చెప్పింది, కానీ వాళ్ళు అలా చేయాల. వాళ్ళు ఆకారం పొందినటువంటి శివభక్తి. శివుడు వచ్చి వాళ్ళని రక్షించుకున్నాడండి. ఎక్కడ మధుర, ఎక్కడ కాళహస్తి, వీళ్ళు అంత దూరం నడుచుకుంటూ వెళ్ళారు వీళ్ళు. కాబట్టి మనం ఎలా పెంచితే మనకి ఇది ఒక చాలా దౌర్భాగ్య మాట. అవును, నువ్వు మీ అమ్మ చెప్పుదా, మీ నాన్న చెప్పదు. మీ అమ్మ మీ నాన్న చెప్పడం వల్ల నువ్వు మారవు. నీకు రాసి ఉండాలి ఇక్కడ. కాబట్టి భగవంతుడిని ప్రార్థన చేయాలి. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. అయిపోయింది కదా, ఇంకేం చెప్పాను మొత్తం. ఒకటే పద్యం చెప్తానని ఉంటాను మీకు. ఈ నివేదనలన్నీ మేము లలిత చేస్తున్నాం. ఆ లలిత అయిపోయిన తర్వాత ఇక్కడ స్వస్తి. మహాదేవ్ మహాదేవ 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 గురుగారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ తల్లి శ్రీ